చూడండి మస్తు ఉన్నది. ఇంకా ఆ కారపొడి వేస్తాడు, ఆ కారపొడి ఇంకో సరిపోతుంది. ఇప్పుడు ఏం మెంతావ పెడతారా? ఇది మెంతి ఆవ. మెంతి ఆవ అంటే మెంతి పిండి ఎక్కువ పోయాలి. పావు కేజీలో సగం హాఫ్ గ్లాస్ మెంతి, హాఫ్ గ్లాస్, పావు గ్లాస్లో హాఫ్ గ్లాస్ కారం వేసాను. కారం వేసి ఇగో ఇది మెంతి పిండి గ్లాస్ ఒక్క గ్లాస్ మెంతి పిండి వేస్తున్నాను. మెంతి ఆవకు, మెంతి ఆవ అంటే మెంతి పిండి ఎక్కువగా ఉండాలి. మెంతి పిండితోటి ఎంత మంచి మెంతి తింటే అంత శరీరానికి ఆరోగ్యానికి మంచిది. ఇది వేడి ఏం చేయది, సలువ చేసేది, శరీరానికి కూడా ఆరోగ్యానికి మంచిది. చూడండి గ్లాస్ మెంతి వేసాను. సరిపోతుంది సార్. హాఫ్ గ్లాస్ కొంచెం తక్కువ, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల, ఈ స్పూన్తో 2 స్పూన్ల ఉప్పు. ఇది ఆవపిండి, టేబుల్ స్పూన్ ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి. కరెక్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి అయింది. పసుపు వేద్దాం కానీ కొంచెం ఉప్పు చూడే, ఉప్పే డౌట్, కాస్త తక్కువైతే కొంచెం చిటికెడు స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ఉప్పు టేస్ట్ చూసాము, కొంచెం తక్కువ అనిపిస్తుంది. మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం, ఎందుకంటే నోటికి తగిలితే అన్నంలో కలుపుకుంటే సమానంగా ఉంటుంది. కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇందాక టేస్ట్ చూసింది మా అక్కయ్య, కొంచెం తక్కువ ఉంది అన్నది, అందుకే మళ్ళీ కొంచెం కారం వేస్తాను. మామూలుగా సరిపోతుంది కానీ అయినా ఆయిల్ వేస్తున్నాను. ఇందాక కాగబెట్టిన ఆయిల్ ఉంది కదా, అందులో కొంత పోసాను కదా, మిగిలింది ఇది ఇందులో ఈ పచ్చట్లో వేస్తున్నాను, మెంతి పచ్చట్లో వేస్తున్నాను. సరిపోతా, కిలో నూనె అక్కడికక్కడికి అయిపోయింది, కేజీ సరిపోతుంది. ఊరితే వస్తుందేమో నూనె, అలా అనిపిస్తుంది కానీ మనకు ఊరితే. ఇగో 15 కాయలలో కొన్ని ముక్కలు తీసి పెట్టాను కదా, మెంతి పిండికి మెంతి ఆవకని ముక్కలు వేసేసాను. రెడీ. ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి. అన్ని రెడీలో పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడి కలపడం తొందరగా అయిపోతుంది పని. స్పూన్ తోటి కలిపితే సరిగా కలవదు కనుక చేతితో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. అయిపోయిందండి. అన్ని కడిగి పెట్టాలి. ఉప్పు అవది పొయ్యిసారి ఉంది కదా, అలా కొంచెం నూనె వేస్తావా? పచ్చి నూనె వేసి కలిపిన పచ్చి నూనె వేసి కలుపుతా చూస్తా. ఇంకా వేరే కారప్పొడి ఉంది, తెస్తా.